ఆలికి కోక కొనివ్వడలేను కానీ ఉంచుకున్న దానికి మాత్రం వడ్డాడం కొనిస్తాడంట అంటూ సామెత ఉంది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితే అమెరికాలో ప్రజలు అమెరికన్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఏంటయ్యా అంటే తాజాగా అమెరికన్ ఫెడరల్ గవర్నమెంట్కి సంబంధించి హోమ్లెస్ వెటరన్స్ ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో కనీస గృహ వసతి కూడా లేనటువంటి వాళ్ళ కోసం ఎంత ఖర్చు పెట్టింది అన్నటువంటి లెక్కలు తీశారు. $3 బిలియన్. ఫెడరల్ గవర్నమెంట్ ఓన్లీ స్పెంట్ $3 బిలియన్ ఆన్ హోమ్లెస్ వెటరన్స్ ఇన్ 2023. లాస్ట్ ఇయర్ 2023లో కేవలం $3 బిలియన్ ఖర్చు పెట్టారు. అదే సందర్భంలో $66 బిలియన్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కోసం ఖర్చు పెట్టారు. అంటే చొరబాటుదారులు, శరణార్థులు కూడా కాదు, చొరబాటుదారులుగా మెక్సికో వైపు నుండి వచ్చేసినటువంటి వాళ్ళు, పనామా మీదుగా వచ్చేసినటువంటి వాళ్ళు ఎవరైతే చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి ఏకంగా $66 బిలియన్ ఖర్చు పెట్టారు. అంటే ఇది ఎలాగ సరవుతుంది, సక్రమం అవుతుంది అంటూ బైడెన్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు అమెరికన్లు. సొంత వాళ్ళకి మాత్రం అన్నం పెట్టవు కానీ చొరబాటుదారులకు మాత్రం ఎట్లా పెడతామని నిలదీస్తున్నారు.